మీరు కీర్తనలు 57 కీర్తన 2వ చరణం చదువుదాం. 57 కీర్తన 2వ చరణం చదువుదాం. దేవాదేవుడి ప్రార్థన అంగీకరించి ఏం చేస్తాడో మనం చూస్తున్నాం. మహోన్నతుడైన దేవునికి, నా కార్యం సఫలం చేయ దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యం సఫలం చేయ దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. అంటే ప్రార్థన ద్వారా మన కార్యం సఫలమవుతుంది, మన కార్యం నెరవేర్చబడుతుంది. ఒక కార్యాన్ని నువ్వు తలపెట్టావు, ఒక కార్యం జరగాలని నువ్వు కోరుకుంటా ఉన్నావు, ప్రార్థన చేస్తున్నావా? రోజు కనీసం 1 గంట సేపు అన్న ప్రార్థన చేస్తున్నావా? సహవాస కూడికల్లో ప్రార్థన చేస్తున్నావా? మందిరానికి వస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నావా? మనకి ప్రార్థన అంటే చాలా విసుగులా అనిపిస్తూ ఉంటుంది. ప్రార్థన చేయటం అంటే మనకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆలోచన చేయండి, ప్రార్థన నీ జీవితంలో కార్యాన్ని సఫలం చేస్తుంది. ప్రార్థన నీ జీవితంలో నీకు విజయాన్ని ఇస్తుంది. శత్రువు మీద నీకు విజయాన్ని ఇచ్చేది ప్రార్థన మాత్రమే. నీ ఎగ్జామినేషన్లో విజయాన్ని తెచ్చేది ప్రార్థన. నీ యొక్క పాప జీవితం నుంచి విడుదల చేసేటువంటిది నీ ప్రార్థన. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. ప్రార్థన కార్యాన్ని సఫలం చేస్తుంది. ఆమెను చెప్పండి. ఏదైనా కార్యాన్ని తలపెడుతున్నప్పుడు ప్రార్థనతో ప్రారంభిస్తున్నావా? ఒకవేళ ఒక వివాహం చేద్దాం అనుకుంటున్నావు, పెళ్లి సంబంధానికి వెళ్తున్నావు, సో ప్రార్థనాపూర్వకంగా పెళ్లి సంబంధానికి వెళ్తున్నావా? లేకపోతే బ్యాంక్ వెళ్ళి లోన్ అప్లై చేద్దామని బయలుదేరుతున్నావు, ఆ కార్యానికి ముందు ప్రార్థనతో ప్రారంభిస్తున్నావా? ఎగ్జామ్ రాయడానికి వెళ్ళావు, ప్రార్థనతో వెళ్తున్నావా? నువ్వు ఎక్కడికి వెళుతున్నా, దేన్ని ప్రారంభిస్తున్నా సరే ప్రార్థనతో ప్రారంభించండి. ఇంట్లోంచి బయటికి వెళ్తా ఉన్నప్పుడు ప్రార్థన చేసి బయటికి వెళ్ళండి. మరలా ఇంటికి వచ్చిన తర్వాత మరలా ప్రార్థన చేయండి. తద్వారా ఏ కీడు నీ మీద ఉండదు. పడుకునే ముందు ప్రార్థన చేయండి, ఆ తర్వాత నిద్ర లేచిన తర్వాత ప్రార్థన చేయండి. ప్రతి విషయంలో కూడా ప్రార్థన విన్నపాలు ప్రభుకి తెలియచేయండి. సో దేని విషయంలో చింతపడద్దు, దేని విషయానికి గాబరా పడిపోవద్దు, దేని విషయానికి హైరాణ పడిపోవద్దు, ఏ విషయానికి కంగారు పడిపోవద్దు. నువ్వు కంగారు పడిపోయి అందరినీ కంగారు పెట్టద్దు. సో ప్రార్థన చేయండి. కంగారు పడేటువంటి ఆ సమయంలో, చింతపడేటువంటి ఆ సమయంలో ఆ చింతను ప్రక్కన పెట్టి ప్రార్థించండి. దేని విషయంలో కూడా చింతించొద్దు, ప్రతి విషయం నందు ప్రార్థించమన్నాడు. మనం రివర్స్ చేయడానికి ఎంత ఇష్టం అంటే మనకి, ప్రతి విషయం నందు చింతపడతాం, ఏ విషయానికి ప్రార్థన చేయం. రివర్స్ చేస్తాం కదండి. లేదు, ఈరోజు మార్చేసుకుందాం. ప్రతి విషయం నందు ప్రార్థన చేద్దాం, ఏ విషయానికి చింతపడద్దు. నీ దేవుడు అసమర్థుడైతే చింతపడు, నీ దేవుడు ఆయన శక్తిమంతుడు కాకపోయినట్లయితే చింతపడు, నీ దేవుడు నీ పట్ల ఏం కార్యం చేయలేడు అని నువ్వు నమ్మితే చింతపడు. కానీ నీ దేవుడు నిన్ను పిలిచిన వాడు నమ్మదగినటువంటి వాడు, నీకోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి నీకు విలువైనటువంటి జీవితాన్ని ఇచ్చినటువంటి వాడు, అధికారం కలిగినటువంటి దేవుడు, ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు, భూమి ఆకాశాన్ని సృజించినటువంటి ఆ దేవాదేవుడు నీ కార్యాన్ని సఫలం చేయడానికి ఆయన సముద్రాన్ని నమ్మితే చింతపడద్దు. నీ బిడ్డ విషయంలో చింతపడద్దు. నా పిల్లలు ఎదిగిపోతున్నారండి, వారి వివాహాలు ఎలాగా, వారి ఉద్యోగాలు ఎలాగా, నేను పెరుగుతూ ఉన్నాను, నా వయసు పెరుగుతూ ఉంది, ఏ రోగాలు నాకు వచ్చేస్తాయనేటువంటి ఆ చింత నిన్ను ఎక్కువగా బాధ పెడతా ఉంది కదా. ఇది ఒక మాట, నీ బిడ్డల విషయం నీకు చింత అక్కర్లా, నీ భవిష్యత్తు విషయంలో నీకు చింతనక్కర్లా, లేకపోతే నీ ఆరోగ్య విషయంలో చింతపడినక్కర్లా, లేకపోతే నీ శత్రువుల విషయంలో చింత నీకు అక్కర్లా. చింత పడేటువంటి ఆ టైంలో కాసేపు ప్రార్థన చేయి, ఆ చింత నుంచి దేవాదేవుడు నీకు విడుదలిస్తాడు. ఆమెన్, ఆమెన్. దేవుడు కార్యాన్ని సఫలం చేసేటువంటి వాడు. ఈరోజు ప్రార్థన ద్వారా దేవుడు కార్యాన్ని సఫలం చేస్తాడు. ఇంకో మాట నేను చెప్పనండి, ప్రార్థన ద్వారా దేవుడు నీకు సమీపంగా వచ్చేస్తాడు. స్తోత్రం చెప్పండి. నీ యొక్క సర్కిల్లోకి దేవుడు రావాలి అంటే, నీకు సమీపంగా దేవుడు ఉండాలంటే, నీ ప్రక్కనే ఉండి దేవుడు కార్యం జరిగించాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీ ప్రక్కన ఉంటాడు, ఆయన సన్నిధి కాంతి నీ మీద ప్రత్యేకంగా ప్రసరింపజేయబడుతుంది. ప్రార్థన చేసేటువంటి వారంటే దేవునికి ఇష్టలంట. స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేసేటువంటి వారికి దేవునికి ఇష్టలు. దేవుడు ఎవరిని ఇష్టపడతాడంటే ఆయనకు ప్రార్థన చేసేటువంటి వారిని. కాబట్టి నెహెమ్యా ఆయన తన జీవితంలో తన ప్రాకారాలు, యెరూషలేము ప్రాకారాలు తిరిగి కట్టబడడానికి ప్రార్థన చేశాడు. నీ జీవితం కూడా తిరిగి కట్టబడాలి అంటే, నీ జీవితం కూడా తిరిగి పునఃప్రారంభించబడి పూర్వపు వైభవాన్ని తిరిగి పొందుకోవాలంటే, తిరిగి కట్టబడాలంటే, ఒక తప్పిపోయిన కుమారుడు జీవితం ఏ విధంగా తిరిగి కట్టబడిందో, ఒక నయోమి జీవితం ఏ విధంగా తిరిగి కట్టబడిందో, రూతు జీవితం ఏ విధంగా తిరిగి కట్టబడిందో, ఇది నీ జీవితాన్ని కూడా దేవుడు తిరిగి కట్టేటువంటి వాడు. అలా తిరిగి కట్టబడాలంటే నీ జీవితంలో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు నీ జీవితం తిరిగి కట్టబడుతుంది. ఒకవేళ నేను యవ్వన కాలంలో చాలా మంచి ఆరోగ్యం నాకు ఉండేదండి, కానీ కొన్ని పరిస్థితులను బట్టి ఆరోగ్యం పాడైపోయిందండి, మరలా యవ్వన బలాన్ని మరలా తిరిగి పొందుకోవాలంటే ఏం చేయాలి పాస్టర్ గారు అంటే, నెహెమ్యా ద్వారా మనం నేర్చుకుంటున్నాం ప్రార్థన. నెహెమ్యా ప్రాకారాలు తిరిగి కట్టగలిగాడంటే ప్రార్థన ద్వారా. తను విజ్ఞాపన చేయడం ద్వారా, ఆ ప్రార్థన ద్వారా దేవుడు కార్యాలు చేశాడు. అవునండి, ప్రార్థన సమస్యలకు పరిష్కారం ఇస్తుంది. మన ఆల్ నైట్ ప్రేయర్లో అనేక మంది సాక్ష్యాలు చెప్పారు.
దేవాదేవుడు మన సంఘంలో అనేకమైన గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. అనేకమైన స్వస్థతను, మరణాపాస్థితిలోంచి దేవాదేవుడు అనేకమైన విడుదల చేస్తున్నాడు. గర్భఫలాలు ఇస్తున్నాడు, వివాహాలు జరిగిస్తున్నాడు. ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయంటే దైవజనుల ప్రార్థన, సంఘంలో జరుగుతున్న ప్రార్థన ద్వారా దేవుడు మన మొర్ర విని మన జీవితంలో కార్యాన్ని సఫలం చేస్తూ ఉన్నాడు.